అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. 'కొత్త లోక' చాప్టర్ 1 'చంద్ర'. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో నాకు దగ్గరున్న ఒక థియేటర్‌లో కూడా సినిమా లేకుండే. అందుకే అప్పుడు చూడడం కుదరలేదు. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తదా అని వెయిట్ చేసినా, ఫైనల్లీ జియో హాట్‌స్టార్‌కి వచ్చింది. అండ్ చూసిన తర్వాత నాకు నచ్చింది. అంటే ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. నేను ఈ సినిమా ట్రైలర్ చూడకముందు 'కొత్త లోక' అంటే ఏదైనా సూపర్ హీరోస్‌తో కొత్త వరల్డ్ క్రియేట్ చేసిండ్రేమో అనుకున్నా. బట్ ప్రెజెంట్ వరల్డ్‌లానే ఉంటది. కాకపోతే ఆ సూపర్ హీరోస్ మనతో ఉన్నట్టుంటది. స్టోరీ గురించి ఏం చెప్పినా సరే ఏదో ఒక విషయం రివీల్ చేసినట్టుంటది. ఒక లైన్‌లో చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి విన్న కొన్ని కథలు, మన పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు, అందులో ఉండే కొన్ని పాత్రలు, వాళ్ళు అబద్ధం గాదు, వాళ్ళు మిత్ గాదు. వాళ్ళు మనతో ఉండొచ్చు, మనలో కలిసిపోయి ఉండొచ్చు. దే ఆర్ అమాంగ్ అస్ అని చెప్పేదే సినిమా కాన్సెప్ట్. సినిమా బిగినింగ్ టైటిల్స్‌లో కొన్ని యానిమేషన్స్ ఉంటాయి. అవి డిఫరెంట్ టైమ్ లైన్స్‌లుంటాయి. అవి చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమా వరల్డ్ పెద్దగుంది. మనం చూడాల్సిన కథ చాలా పెద్దగుందని అనుకున్నా. బట్ సినిమాలో ఎక్కువ అవి రివీల్ చేయలేదు. మేబీ పార్ట్ 2 ఉంటాయేమో చూడాలి. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ చూసుకుంటే, నాకైతే 'చంద్ర' టైటిల్ రోల్ చేసిన కళ్యాణిని చూస్తే చాలా కొత్తగా అండ్ సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా 2017లో 'హలో' సినిమాలో చాలా కామ్‌గా, ఇంట్రోవర్ట్ లాగా, కూల్‌గా ఉండే కళ్యాణిని ఇప్పుడు సడెన్‌గా ఒక సూపర్ హీరో లాగా అంత స్టబర్న్‌గా, అంత స్ట్రాంగ్‌గా, అంత మాసీగా చూడడం అనేది చాలా కొత్తగా అనిపించింది. అండ్ తను చాలా మంచిగా పెర్ఫార్మ్ చేసింది. స్టంట్స్ గాని, ఫైట్స్ గాని, యాక్షన్ గాని మస్తు చేసింది. తను ఓన్లీ లవ్ స్టోరీస్‌కే కాదు ఇట్లాంటి యాక్షన్ డ్రామాలకు కూడా సూట్ అయితదని ప్రూవ్ చేసుకున్నది. అండ్ 'నస్లీన్' క్యారెక్టర్ చూసుకుంటే సేమ్ 'ప్రేమల' సినిమాలో ఉన్నట్టే ఉన్నాడు. అంటే అదే భయం, అదే బెరుకు, అదే కంగారు అట్లే ఉన్నాడు. పెద్ద కొత్త ఏమి అనిపించలేదు. బట్ ఓకే అనిపిస్తాడంతే. 'శాండీ మాస్టర్' అయితే అసలు కొరియోగ్రాఫర్ నుంచి యాక్టర్‌గా టర్న్ అయ్యి మంచి విలన్ రోల్స్ చేస్తున్నాడు. ఇందులో ఇంకా పోలీస్ క్యారెక్టర్ చాలా మంచిగా చేసిండాయన. చాలా మంచిగా అనిపించింది ఆయన క్యారెక్టర్. నాకు మధ్యలో ఓన్లీ 'టొవినో థామస్' క్యారెక్టర్ ఒకటే కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. నెక్స్ట్ పార్ట్‌లో చూడాలి ఎట్లా చేస్తాడో. టెక్నికల్లీ కూడా సినిమా చాలా స్ట్రాంగ్ ఉన్నది. జేక్స్ బెజాయ్ ఇచ్చిన మ్యూజిక్ గాని, ఆ థీమ్ సాంగ్స్ గాని, ఆర్ఆర్ గాని మస్తనిపించింది. కెమెరా వర్క్ కూడా మంచిగుంది. సినిమా కలర్ టోన్ మంచిగుంది. ముఖ్యంగా నాకు నైట్ ఆ రెడ్ టోన్ మంచిగనిపించింది. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ గాని, కాస్ట్యూమ్ డిజైన్స్ ఎవరు చేసిర్రో పర్ఫెక్ట్‌గా చేసిండ్రు. ఎడిటింగ్ అయితే నాకు బాగా నచ్చింది. అంటే సీన్‌కి చిన్న చిన్న ట్రాన్సిషన్స్ ఉంటాయి. అవి చాలా నీట్‌గా చేసుకున్నారు. వీఎఫ్ఎక్స్ కూడా డీసెంట్ ఉంది. ఇంకా రైటర్, డైరెక్టర్ డామినిక్ అరుణ్ అయితే సెకండ్ సినిమాతోనే ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకొని, దాన్ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా చెప్పి, ఇప్పుడు లేటెస్ట్ మలయాళ ఇండస్ట్రీ హిట్ కొట్టిండంటే చిన్న విషయం గాదు. నెగెటివ్స్ అంటే పెద్ద కథ అని చెప్పి ఎక్కువ రివీల్ చేయకపోవడం ఒకటైతే, అసలు సూపర్ హీరోస్ యుద్ధం ఎవరితో అనేది క్లియర్‌గా చెప్పలే. అంటే ప్రెజెంట్ టైమ్‌లో ఉండే నెగెటివ్ క్యారెక్టర్స్ అయితే విలన్ గాదు. వాళ్ళకంత సీన్ ఉండది. అండ్ సూపర్ హీరోస్ ఎదుర్కొనేంత స్ట్రాంగ్‌గా గూడా వాళ్ళుండరు. ఇంకొకటి వీళ్ళ ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయిందనేది ఇంకొంచెం డీటెయిలింగ్‌గా చెప్తే బెటరుండు అనిపించింది. ఇంతే. ఇంతకు మించి పెద్దగా ఏం లేవు. ఓవరాల్‌గా అయితే గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది నాకు చూసినప్పుడు. సినిమాని థియేటర్‌లో మిస్ అయ్యి, ఓటీటీలో చూద్దామా? వద్దా? అని అనుకునే మూవీ లవర్స్ అందరికీ డెఫినైట్‌లీ ఐ రికమెండ్ యూ టు వాచ్ ఇట్. మీరు చూడండి మీకు నచ్చుతది. సో, ఇది 'కొత్త లోక' సినిమా గురించి నా రివ్యూ. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ సినిమాయలోకం. బాయ్.